బాగా ప్లే చేస్తున్నాడు. ఆయన ప్లే చేస్తుంటే కొంచెం పై స్థాయికి తీసుకువెళ్ళారు, ఇంకా పై స్థాయికి. ఫైనల్గా అతను ఎలా వెళ్ళిపోయాడంటే నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మ్యాచ్కి రెడీ అయిన తర్వాత ఆ నేషనల్ అక్కడ ఆ స్థాయిలో నేనుంటాం ఏంటని జీర్ణించుకోలేకపోయాడు. అంటే ఎంత గొప్ప భాగ్యం అన్నట్టు మనోడు ఫిదా అయిపోయాడు. అయ్యి బాబో ఎంత పెద్ద స్థాయిలోకి నేను వెళ్ళి ఆడటం ఏంటి అనుకున్నాడట. సరే ఇలాంటి అవకాశం ఎవడు వదులుకోడని ఓకే చెప్పేసి ముందన్నారంట, సండే పెడదాం మ్యాచ్ అన్నారంట. స్థాయిని లైఫ్ సెటిల్ అయిపోద్ది, అంత స్థాయి ప్రపంచవ్యాప్తంగానే. ఎవరమ్మా గుర్తులేదు, కానీ నేషనల్ లెవెల్లో అయిపోతాడు. కానీ అనుకున్నాడంట ఈ మ్యాచ్ వద్దు ఏమొద్దు, నాకు దేవుడే కావాలని మీటింగ్ వెళ్ళిపోతే అందరూ కూడా ఏమన్నారు తెలుసా, చేతికొచ్చిన జాబ్ని ఎవరైనా కావాలనుకుంటారా చెప్పండి? 25 ఏళ్ళు చదువుకున్న తర్వాత ₹1,00,000 శాలరీ వచ్చిన తర్వాత ఎవరైనా వద్దనుకుంటారా? క్యాకేసి ఇస్తున్నప్పుడు ఒక ఆదివారం గురించి జాబ్ వదిలేసుకుంటామంటే ఏమంటారు చెప్పండి? అందరూ తిడతారు కదా. అలాగే అందరూ తిట్టుకున్నారంట. కానీ ఒక రోజుని మ్యాచ్ ఆగిపోయి నెక్స్ట్ రోజు పెట్టారంట. అప్పుడు వెళ్ళాడంట. చూసారా, దేవుని కొరకు ఏదైతే మనం హెచ్చిస్తామో అది మరలా తిరిగి దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక పౌలుని తీసుకోండి, అతను తన జీవితం అంతా కూడా దేవుని కొరకు పోరాడాడు. ఆయన చనిపోతున్న క్షణాల్లో అంటున్నది ఏంటంటే, నేను ఒక మంచి పోరాడాను. ఇప్పుడు అదే ప్రశ్న అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నప్పుడు మన నుండి ఆన్సర్ ఏం రావాలంటే, అయ్యా నేను కూడా అదే పోరాటంలో ఉన్నానని రావాలి. కానీ ఈరోజు మన పోరాటాలు ఏంటి? శరీర ఆశలతో పోరాటం. మనకు వస్తున్నటువంటి కోరికలు ఉంటాయి చూసారా, వాటితో పోరాటం. ఎందుకు వాటితో పోరాటం చేస్తున్నాడు ఈరోజు మనిషి అంటే, మనిషిలో ఒకటి ఉండిపోయిందంట పాపము. అది ఏం చేస్తుందంటే అన్నీ కూడా లోకభోగాలే చూపిస్తుందంట. లోకభోగాలు చూపించి ఏం చేస్తుందంటే, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది కోరుకో, నువ్వు దీనికోసం పరిగెట్టు. ఈరోజు యవ్వనస్తులు అందరూ చూడండి, ఈ టైంలో కానీ సచ్ టైంలో కానీ వారు పరుగు దేని కొరకు? ఈ శరీర భోగేచ్చుల వారి కొరకే. ఈ శరీరంలో ఉంటే పాపం ఏం చేస్తుందంటే కోరికలు కోరుతూ ఉంటుందట. ఇది కావాలి, అది తీసుకో, దాని కొరకు అప్పులు చేయడం. ఈరోజు చాలామంది యవ్వనస్తులండి అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. గేమింగ్లోకి వెళ్తారు, బెట్టింగ్లోకి వెళ్తారు. దేని కొరకు? డబ్బు వస్తే ఎంజాయ్ చేయొచ్చు. వాడిని అలా పడేసింది. రకరకాలుగా మనుషుల్ని పడేస్తుంది. మనుషుడు దానికోసం పోరాడుతున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న మనందరం కూడా దేనితో పోరాడాలి అని అంటే, ఎబ్రిల్కి రాసిన